హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పిల్లలు కూడా తినేలాగా మసాలాలు లేకుండా పాలక్ పన్నీర్ ఎలా చేస్తారో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో హాట్ వాటర్లో పాలకూరను ఉడకబెట్టేసేయండి ఒక 2 మినిట్స్ పాటు. దీంతో పాలకూరకున్న స్మెల్, మట్టి అన్నీ పోతాయి. స్ట్రైనర్తో వడకట్టి దానికి 2 పచ్చిమిర్చి తగిలించి పేస్ట్ చేసుకోండి. ఆ తర్వాత 200 గ్రాముల పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ కొన్ని పీస్ కూడా తీసుకున్నానండి, ఇది ఆప్షనల్. తర్వాత కడాయిలో నూనె వేసుకొని అందులో కొన్ని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఫ్రై చేయాలి. అందులో తగినంత ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకొని మరి కొంచెంసేపు ఫ్రై చేయాలి. అందులో మనం తీసుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసి కలియబెట్టాలి. పాలకూరలో ఉన్న వాటర్తో అది లైట్గా ఉడుకుతుంది. ఇలా నూనె తేలుతూ మనకు కనబడుతుంది కలియబెడుతున్నప్పుడు. ఇలా లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కలిపితే నూనె తేలుతూ మనకు పాలకూర ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో కాస్త బటర్ వేసుకొని పూర్తిగా కరిగేదాకా కలపండి. ఇక మనం హాట్ వాటర్లో నానబెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అండ్ పీస్ వేస్తే అయిపోయింది పాలక్ పన్నీర్ రెడీ.